హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మాట్లాడదాం. దానికన్నా ముందు మీరైతే నా ఛానల్ని అయితే చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 100 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టిన వీడియోలు 3 వీడియోలకే 100 సబ్స్క్రైబర్లు రావడం అంటే మాటలు కాదు. నా రివ్యూలు మీకు నచ్చుతూ ఉంటాయి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరిన్ని అప్డేట్స్ గుండె గుడి గంటలకు సంబంధించి మీకు ఇవ్వాలనేసి ఈ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్లు రావట్లేదు, కొంచెం లైక్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. రోహిణి గురించి మ్యాటర్ వచ్చింది కదా, రోహిణి ఏం చేయబోతుంది అనేది ఈ వారంలో మనకు మెయిన్ కీలకంగా మారిపోతుంది. ఆ రోహిణి ఏం చేసే దానికన్నా ముందు మనం లాస్ట్ వీక్లో ఏం జరిగింది అనేసి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీక్లో ఏం జరిగింది అని తెలిస్తేనే కదా మనకి ఈ వీక్లో ఏం జరిగిందని తెలుసుకోగలం. దానికోసం అనే చెప్తాను. లాస్ట్ వీక్లో అయితే మనకు ఒక మౌనిక మ్యాటర్ ఎలా వచ్చింది, మనకు ఒక సింపుల్ చెప్తాను. మౌనిక మనకు 16 రోజులు ఫంక్షన్ చేయాలనేసి స్టార్ట్ అయినప్పటి నుంచి 15 రోజుల పాటు మనకు ఆ ఎపిసోడ్లు అయితే జరిగాయి కదా, 2 వారాల పాటు ఆ ఎపిసోడ్లు అయితే జరిగాయి కదా. ఇక్కడ బాలు ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేశాడు. ఏమంటే మన షీలా డార్లింగ్ అందరినీ ఊరికి రమ్మంటా ఉంది అనేసి క్వశ్చన్ అయితే రైజ్ చేశాడు. అక్కడ ఆడికి అయిపోయింది, మౌనిక కథ అయిపోయింది. కానీ మౌనిక కథలో మనం ఒక చిన్న పాయింట్ నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తాను. బయట వాళ్ళు వచ్చి మన ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చూడండి అందరూ కలిసి గట్టిగా ఉండి కాంతం గారిని అయితే అసలు పోయిచ్చారు కదా, అసలు ఆ విధంగా ఉంటుంది కథ. అందుకోసం అనేసి ఒక యూనిటీగా ఉండండి, ఒక కరెక్ట్గా ఉండండి అనేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. అది అయిపోయిన తర్వాత షీలా డార్లింగ్ అయితే రమ్మని చెప్పిందని బాలు చెప్పాడు కదా. బాలు చెప్తే అక్కడ మన మనోజ్ వచ్చి నాకు కుదరదు, నేను బిజీ అని చెప్పేసి అన్నాడు. బిజీ పార్కులు తిరగడానికి బిజీనా అంటే అక్కడ ఎందుకు చెక్ చేస్తాండవు అనేసి అన్నాడు. అక్కడ రోహిణి వాళ్ళ అమ్మ నాన్నని ఎవరన్నా వచ్చారా, వాళ్ళ నాన్న అంటూ ఉంటారు, వచ్చారా అనేసి అంటూ ఉంటారు. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రోహిణి మ్యాటర్ గురించి. రోహిణి ఆ ఇంట్లో అందరికన్నా మనోజ్ అన్న జాబ్ లేకుండా తిరుగుతూ ఉంటాడు. మన శృతి వీళ్ళైతే లేచిపోయారు. కానీ ఇక్కడ రోహిణి మ్యాటర్ చాలా పెద్ద మ్యాటర్. ఆ పెద్ద మ్యాటర్ కానీ ఇంత తొందరగా కానీ రివీల్ ఏంటంటే సీరియల్ జరిగేదానికి కిక్ ఉండదు. ఎందుకంటే అక్కడ రోహిణి ఏదో ఒకటి చేసి ఆ ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి అక్కడ రోహిణికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఊరు దగ్గరే కాబట్టి అక్కడ దగ్గర సంబంధం ఉంటుంది. అక్కడ టిస్టుల మీద టిస్టులు ఉండబోతున్నాయి అనేసి అయితే కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ రోహిణి ఊరికి వెళ్తుంది కదా, అక్కడ వాళ్ళ అమ్మాళ్ళ ఊరు కూడా దగ్గరే. అప్పుడు వాళ్ళ అమ్మాళ్ళ ఊరిలో ఆ పిల్లోడు వచ్చి చూడడం అవంతా చూడడం అది జరుగుతుంది. కానీ ఈ వారంలో అయితే రోహిణి గురించి అయితే తెలియదు. ఎందుకంటే రోహిణి గురించి తెలిసిపోయిందంటే సీరియల్ కిక్ ఉండదు అసలు. ఇంకా మీనా అని ఇంక మన ప్రభావతి గారు ఎలాగన్నా మాట్లాడుతూనే ఉంటారు. ఆ షీలా డార్లింగ్ దగ్గరికి పోయినప్పుడు ప్రభావతి గారు యాక్టింగ్ చూడాలి అనేసి నేనైతే దగ్గరలో వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వాళ్ళు వెళ్తూ ఉంటారు అంటే ఉగాది పండుగ దగ్గరలో ఉంది కదా, ఉగాది ఎపిసోడ్ల కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. రోహిణి గురించి అయితే అలాంటి అప్డేట్స్ అయితే జరగవు. రోహిణి ఇప్పుడు ఎలా ఉంది అలానే ఉంది, లేకపోతే వాళ్ళ నాన్న దొంగ ఫాదర్నే తెస్తున్నామని చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.